జ్వాల ఆత్మహత్య చేసుకునేంత పెరికిది కాదు. నేను గంగకు దగ్గర అవ్వకూడదని ఇదంతా చేస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలా? నేనేం చేయాలి? ఈ రాత్రి ఏం చెప్పి నేను గంగకి దూరంగా ఉండాలి? సిద్ధుబాబు, మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగనా? ఈ రాత్రికి నేను లక్కీ దగ్గర పడుకుంటాను. అంటే లక్కీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. ఇప్పుడైతే గండం గడిచింది, మళ్ళీ ఏ రాత్రికి ఏం చేసుకుంటుందో అని కొంచెం భయంగా ఉంది. ఒంటరితనం, పైగా బాధలో ఉంది. ఈ ఒక్కరోజు నేను తనకి తోడుగా పడుకుంటే కాస్త ధైర్యం చెప్పినట్టుంటుంది. మీరేమంటారు? నీలా ఎవరూ ఆలోచించలేరు గంగా. అలాగే ఈ పూట తనతోనే ఉండు. నీ మాటలు విన్నానమ్మా. నువ్వు చేసేది చాలా మంచి పనే. కాని పెళ్ళైన కొత్త దంపతులు 3 రాత్రులు అయ్యే వరకు విడిగా పడుకోకూడదమ్మా. అది సంప్రదాయం. తనకి ఏమవుతుందోనని భయంగా ఉంది బంగారమ్మ. ప్రాణం ముఖ్యమా, సంప్రదాయం ముఖ్యమా? మనం చేసే మంచికి సంప్రదాయం ఎప్పుడూ అడ్డు రాకూడదు. కల్మషం లేని మనసుతో మనం ఒకరికి మంచి చేస్తే ఆ మంచే మనల్ని కాపాడుతుంది బంగారమ్మ. సిద్ధుని వదులుకొను అన్నావు, అతన్ని ఎలాగైనా దక్కించుకుంటానన్నావు. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? నువ్వు పోతే వాడు గంగతో హ్యాపీగా ఉంటాడు. ఇక నువ్వు సాధించేదే ఉంది? ప్రాణం పోయేంతగా గాయం చేసుకునే పిచ్చిదాన్ని అనుకున్నావా? నా పేరే జ్వాల. ప్రేమైనా పగైనా రగలాల్సిందే. గంగా సిద్ధులను ఒకటి కానివ్వను. ఆ ఆలోచన వస్తేనే ఏం జరుగుతుందో అన్న భయంతో తన్ని వణికేలా చేస్తాను. కంటి మీద కునుకు పట్టినా నా రూపమే అతని కళ్ళల్లో కనిపించాలి. నా కోసం నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాలి. అందుకు నువ్వు గాయం చేసుకోవాలా? పిచ్చిదానా, నేను చేసుకున్న ఈ చిన్ని గాయం, చిందించిన కొద్ది రక్తం ఎంత పెద్ద రిజల్ట్స్ ఇస్తాయో నువ్వే చూస్తావుగా. ఏంటి, నువ్వు ఇంకా పడుకోలేదా? ఈ పూట నేను లక్కీతోనే పడుకుంటాను. మరి సిద్ధుకి చెప్పావా? లక్కీని పరిస్థితిలో వదిలేసి నేనుండలేకపోయాను. ఈ రాత్రికి నేను తనకి తోడుగా పడుకుంటానని సిద్ధుబాబుకి చెప్పాను. తను సరే అన్నారు. మరి నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. సరే.
అయిందా నీ సోషల్ సర్వీస్? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు? నువ్వు చేసే పనులు కూడా కొత్తగా ఉన్నాయి. అంటే నువ్వు చేసే పనులకి నేను ఏ రోజు అడ్డు చెప్పలేదు. అలా అని ఎవరినో తీసుకొచ్చి ఏ రోజు నువ్వు ఇంట్లో పెట్టలేదు. ఈరోజు ఏంటి ఇలా కొత్తగా? ఆపదలో ఉన్న అమ్మాయికి షెల్టర్ ఇవ్వటం తప్ప? అది తప్పు కాదు, కానీ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడం తప్పు. మన సిద్ధుకి కొత్తగా పెళ్ళైంది. కొత్త జంట ఇంట్లో ఉన్నారన్న సెన్స్ అయినా ఉండాలిగా. వాళ్ళు ఆనందంగా ఉండాల్సిన టైంలో హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వచ్చేలా చేసావు. సారీ, లక్కీ ఇలా చేసుకుంటుందని నేను ఊహించలేకపోయాను. చూడు, ఇకపై నీ ఎన్జిఓ కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని బయట చూసుకో, ఇంటి వరకు తీసుకురాకు. అలాగే. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. జ్వాలకి పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తే నన్ను అర్థం చేసుకుంటుందనుకున్నాను. ఇలా ప్రవర్తిస్తుందనుకోలేదు. నాకు పెళ్ళైందని తెలిసినా నన్ను దక్కించుకోవాలని మొండి పట్టుదలతో ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? జ్వాల విషయం తెలియని గంగా తను ఏమైపోతుందోనని కంగారు పడుతుంది. తనని కాపాడాలని తాపత్రయపడుతుంది. అలాంటి గంగకు అసలు నిజం తెలిస్తే ఏమైపోతుందో. నేను చేసిన తప్పుకి ఒక రకంగా గంగ శిక్ష అనుభవిస్తుంది. భగవంతుడా, ఈ గండం గట్టెక్కేదెలా? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? అసలీ మార్గమెందుకో ఎంచుకున్న హృదయం తనే ఎప్పుడు గెలుపందించునో, గెలుపే ఓడించునో. జరిగేదేమిటంటే ఏం చెప్పనంది సమరం ఫలితమేదో. ఒంటరి యాత్రలో ఎంతటి యాతనో అయినా మోయక తప్పదేమో ఏకాకి గుండె భారం. ఎన్నాళ్ళైనా ఏ తుది తీరమో చూపించేదే పరమార్థమో. లోకం తెలుసుకునేలా చెయ్యగలద కాలం ఎన్నడైనా. అమ్మా, ఫోటోలో చూడటమే తప్ప నువ్వెలా ఉంటావో నాకు తెలియదు. నీ ప్రాణాలు పణంగా పెట్టి నాకు జన్మనిచ్చా. ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకునేటప్పుడు నా వల్ల నువ్వు చనిపోయావనే బాధ నన్ను వెంటాడుతుంది. నాకు జన్మనివ్వకపోయి ఉంటే నువ్వు బతికుండేదానివి కదమ్మా. చిన్నప్పటి నుంచి నీకు దూరమైన నాకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ఆ ప్రేమ ఎలా ఉంటుందో గంగవదిన వచ్చిన తర్వాతే నాకు తెలిసింది. తను చాలా మంచిది. గంగవదిన అడుగు పెట్టాకే ఈ ఇంటికి ప్రేమానురాగాల విలువ తెలిసొచ్చింది. గంగవదిని పెళ్లి చేసుకున్న సిద్ధు అన్నయ్య చాలా అదృష్టవంతుడు. సిద్ధు అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. వాడు
ఏ స్వార్థం ఎరగని మంచివాడమ్మా. వాణ్ణి అన్నయ్య అని నేను ఏ రోజు పిలవలేదు. కానీ ఎందుకో ముగ్గురు అన్నయ్యల్లో వాడంటేనే నాకు చాలా ఇష్టమమ్మా. సిద్ధు ఎప్పుడూ తప్పు చెయ్యడమ్మా. అలాంటి వాడి జీవితంలోకి ఆ లక్కి ఎలా వచ్చిందో తెలీదు. అన్నయ్య మంచితనానికి ఆలోచనలకి తను ఏమాత్రం సరిపోదమ్మా. బహుశా అందుకేనేమో అన్నయ్యను దేవుడు ఆమెకు దూరం చేశాడు. ఇప్పుడు గంగ వదిన కాపురంలో ఆ లక్కి చిచ్చు పెట్టడానికి చూస్తోంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళిద్దరిని విడదీసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. చిన్న పిల్లను ఏం చేయాలో నాకు దిక్కు తోచడం లేదు. ఈ సమస్య నుంచి సిద్ధు అన్నయ్యని బయటపడే గంగ వదిన కాపురాన్ని చక్కదిద్దమ్మా. ఎప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒక్క సాయం చేసి పెట్టమ్మా. చెప్పిన పని చేయటానికి ఒప్పుకుంటే నీకు నమ్మకం కలిగించడానికి రాత్రి నీకు బ్యాగుతో దాచమనిచ్చిన నగలన్నీ నీకే ఇచ్చేస్తాను. ఈ రాత్రికే గంగని మాయం చేయాలి. గంగకి ఏం కాలేదు కదా? గంగ అక్కడ క్షేమంగానే ఉంది కదా? సుగుణా, ఏంటి క్యాలెండర్ చూస్తున్నావు? పండుగలు ఎప్పుడొచ్చాయని చూస్తున్నావా? అందరూ జరుపుకునే పండుగల గురించి కాదత్తయ్యా నేను చూసేది. మన ఇంట్లో జరగాల్సిన పండుగ గురించి. మన ఇంట్లో జరగాల్సిన పండుగ గురించా? 16 రోజుల పండుగ అత్తయ్యా. పెళ్ళైన 16 రోజులకు అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి పుట్టింట్లో 16 రోజుల పండుగ చేస్తారు. అది ఆచారం కదా. అందుకే మన గంగకి 16 రోజుల పండుగ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాను. నిజమేనమ్మా, నువ్వు బాగానే గుర్తుపెట్టుకున్నావు. కానీ వాళ్ళేమో పెద్దోళ్ళు, మళ్ళీ ఇంత దూరం వస్తారంటావా? కాశీలో పెళ్ళంటేనే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని కంగారు పడ్డాను. ఇప్పుడు 16 రోజుల పండక్కి వాళ్ళంతా ఇక్కడికి రావాలంటే ఇబ్బంది పడతారేమో. పోనీ ఇక్కడికి రావడానికి ఇబ్బంది అయితే శాస్త్ర ప్రకారం ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి అని కనుక్కుంటే సరిపోతుంది. మీరొకసారి పెద్దాయనికి ఫోన్ చేసి జరగాల్సిన కార్యక్రమం గురించి చెప్పండి. సుగుణ చెప్పింది బాగుందిరా. వాళ్ళకి ఎలా వీలైతే అలా చేద్దాం. ఒకసారి పెద్దాయనికి ఫోన్ చేసి మాట్లాడు. సరేనమ్మా.
నిద్రలేచారు సిద్ధుబాబు. ఉమ్, కాఫీ తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది మీ ఫ్రెండ్కి? ఫ్రెండ్ కాదు, చెల్లెలు. చేతికి చేసుకున్న గాయం చిన్నదే, త్వరగానే తగ్గిపోవచ్చు. కానీ ఆమె మనసుకైన గాయం చాలా పెద్దది. కోలుకోవాలంటే టైం పట్టొచ్చు. ఒక ఆడపిల్లని నమ్మించి జీవితం మీద ఆశలు కల్పించి ఇలా మోసం చేయాలని అసలు అతనికి ఎలా అనిపించిందో సిద్ధుబాబు. అతను చేసింది చాలా పెద్ద తప్పు. ఒకవైపు నుంచి చూసి ఇది తప్పు ఇది ఒప్పు అని మనం చెప్పలేం గంగా. అంతగా ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నాడు అంటే అందుకేదైనా బలమైన కారణం ఉందేమో. అయితే అతను చేసింది తప్పు కాదంటారు సిద్ధుబాబు? తప్పే, కానీ సమస్యని అతని వైపు నుంచి కూడా ఆలోచించమంటున్నాను. ఒకవేళ మీరు చెప్పినట్టే అనుకుంటే ప్రేమను వదులుకోవటానికి మనసు చంపుకునేంత బాధ అతని వైపు ఉండొచ్చు. కానీ అతన్ని వదులుకోలేక ప్రాణం తీసుకునేంత ప్రేమ ఈమె వైపుంది. ఏది గొప్ప? తను పడే బాధని కళ్ళారా చూస్తున్నాను సిద్ధుబాబు. వీలైతే అతనెవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనమే లక్కీ జీవితాన్ని గట్టెక్కిద్దాం. లక్కీ, నేను నీతో 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి. నేను సూసైడ్ అటెంప్ట్ చేయడం తప్పని అవకాశం దొరికినప్పుడల్లా అందరూ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు నువ్వు కూడా చెప్పడానికి వచ్చావా? కాదు, నువ్వెవరో నాకు తెలుసు అని చెప్పడానికి వచ్చాను. నువ్విక్కడికి వచ్చింది మా సిద్ధు అన్నయ్య కోసమే కదూ? నీ ఫోన్లో మీ ఇద్దరి ఫొటోస్ చూశాను. సిద్ధు అన్నయ్య చాలా మంచివాడు. ఇప్పటి వరకు నువ్వు తప్పు చేశావు అని వేలెత్తి చూపించుకోలేదు. తను ఎప్పుడూ తప్పు చెయ్యడు. అలాంటిది నిన్ను ప్రేమించి గంగవతిని పెళ్లి చేసుకున్నాడు అంటే అందుకు బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. నాకు సరిగ్గా మాట్లాడడం చేత కాదు. నలుగురితో కలివిడిగా ఉండేదాన్ని కాదు. గంగవతిని వచ్చాకే నాలో కొత్త మార్పు వచ్చింది. ఇప్పుడు కనీసం ఇలా మాట్లాడగలుగుతున్నాను. గంగవదిన చాలా మంచిది. ఎవ్వరికి ఏ సహాయం అవసరమైనా వెనకాడకుండా చేస్తుంది. తన సుఖం సంతోషం గురించి పట్టించుకోదు. తను ఎలాంటిదో నువ్వు కళ్ళారా చూసావు. అలాంటిది గంగవదిన జీవితానికి అన్యాయం చెయ్యకు. మా సిద్ధు అన్నయ్య గంగవదిన జీవితాలు బాగుండాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళకి అడ్డం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రాలేదు.
సిద్ధుని నా వెంట తీసుకెళ్ళడానికి వచ్చాను. చిన్నప్పుడు నేను ఇష్టపడిన బొమ్మని ఒకడు లాక్కున్నాడు. పక్కనే దొరికిన రాడ్డుతో వాడి తల పగలు కొట్టాను. అలాంటిది నేను కోరుకున్న జీవితాన్ని వేరొకరు లాగేసుకుంటే చూస్తే ఎలా ఊరుకుంటాను? ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ విషయం మీ డాడీకి చెప్తావా? అతను అసలే హార్ట్ పేషెంట్. చెప్తే గుండాగిచ్చేస్తాడు. పోనీ మీ గంగవదినికి చెప్తావా? తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మీ అన్నయ్యని అసహించుకుంటుంది. సిద్ధుని వదిలి దూరంగా వెళ్ళిపోతాననుకుంటున్నావా? నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, నేను సిద్ధుని దక్కించుకొని తీరుతాను. నిజమైన ప్రేమలో త్యాగం ఉంటుంది. నీ ప్రేమలో స్వార్థమే ఉంది. నీది ప్రేమ కాదు. ఎవరు నువ్వు? వనిత నీకెలా తెలుసు? కొత్తగా అడుగుతున్నారేంటి? నా గురించి మీకు అంతా తెలుసు కదా. నాకు తెలిసింది నిజమే అయితే పర్లేదు, తెలియని మరో కోణం ఉంటేనే ఇబ్బంది.